రీసెంట్గా అయిన ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్లో టర్కీ అండ్ అజర్బైజాన్ ఈ రెండు కంట్రీస్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేశాయి. అజర్బైజాన్ అయితే పాకిస్తాన్ ఆర్మీ సక్సెస్ అయింది అని కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఎందుకు అజర్బైజాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే అజర్బైజాన్, ఆర్మేనియా ఈ రెండు కంట్రీస్ కూడా సోవియట్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అజర్బైజాన్లో నగోర్నో కారాబాక్ అనే రీజన్ని ఆర్మేనియా క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే నగోర్నో కారాబాక్ రీజన్లో ఆర్మేనియన్ ఎథ్నిసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ అథారిటీసే వాటిని కంట్రోల్ చేస్తూ ఉండేది. అయితే అజర్బైజాన్ ప్రిడామినెంట్లీ ఒక ముస్లిం నేషన్, ఆర్మేనియా క్రిస్టియన్ నేషన్. అయితే ఆర్మేనియన్ ఫోర్సెస్ నగోర్నో కారాబాక్ అనే రీజన్లో కొజాలి అనే సిటీ మీద 1992లో ఒక స్మాల్ స్కేల్ వార్లా చేశారు. ఆ ఏరియా మొత్తం, సిటీ మొత్తం సరౌండ్ చేసి అందులో ఉన్న చాలామంది సిటిజన్స్ని, సివిలియన్స్ని చంపడం జరిగింది. దీని గురించి పాకిస్తాన్ పబ్లిక్గా జెనోసైడ్ అని రికగ్నైజ్ చేసింది. కానీ ఇండియా మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఆ కోపం అజర్బైజాన్కి అప్పటి నుంచే ఉంది. అయితే ఒకప్పుడు ఇండియా అజర్బైజాన్కి కొంతవరకు సపోర్ట్ చేసేది. నగోర్నో కారాబాక్ రీజన్ అనేది అజర్బైజాన్లో పార్ట్ కాబట్టి వాళ్ళకి దాని మీద కంట్రోల్ ఉండాలి అని చెప్పేది ఒకప్పుడు. కానీ అజర్బైజాన్ మాత్రం మొదటి నుంచి కూడా కాశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ స్టాండ్కే సపోర్ట్ చేసింది. అందుకనే ఇండియా కూడా తన స్టాండ్ మార్చుకొని నగోర్నో కారాబాక్ రీజన్ని, అందులో ఉన్న డిస్ప్యూట్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేయాలి అని చెప్తూ కొంతవరకు ఆర్మేనియాకే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అయినప్పటికీ కూడా సెంట్రల్ ఏషియాతో ఇండియాకి మంచి రిలేషన్స్ అవసరం కాబట్టి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్కి ఆర్మేనియా, అజర్బైజాన్ రిలేషన్ ఇండియాకి అవసరం కాబట్టి ఈ విషయంలో ఇండియా స్టాండ్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంది. సో ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది క్లియర్గా ఎందుకు అజర్బైజాన్ అనేది రీసెంట్ కాన్ఫ్లిక్ట్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అనే విషయం.